కాస్త ఇలాంటి పదజాలాన్ని మనం దీనిలో గమనించవచ్చు. ఇవి ప్రార్థనార్థక వాక్యాలు. 8 ఆశీర్యార్థక వాక్యాలు. పేరులోనే ఉంది ఆశీర్వాదం. దీవెనలకు సంబంధించి, ఆశీర్వాదానికి సంబంధించినటువంటి వాక్యాలు. ఇవి మధ్యమ పురుష కర్తృకంగా భవిష్యత్ బోధకాలుగా ఉంటాయి. మధ్యమ పురుష కర్తృకంగా అంటే పురుషులు 3 రకాలు. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. తన గురించి తాను చెప్పుకుంటేనేమో ఉత్తమ పురుష. నేను, నాకు, నన్ను ఇలాంటివన్నీ కూడా ఉత్తమ పురుష. సహజంగా స్వీయ చరిత్రలు అంటాం. ఆత్మకథలు. ఆత్మకథలు అంటే తనకు తాను రాసుకునే కథ ఆత్మకథ. తనకు తాను రాసుకున్న కథలో తన గురించి తాను చెప్పుకుంటాడు కాబట్టి, నేను ఇలా విజయవాడ వెళ్ళాను, అక్కడ నుంచి మద్రాసు వెళ్ళాను, అక్కడ పలానా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాను. మేమందరం కూడా నేను, మేము ఇలాంటి పదజాలమంతా ఉపయోగించేటువంటి కథా విధానాన్ని ఉత్తమ పురుష అంటారు. తన గురించి తాను చెప్పుకునేటువంటిది.